హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ సేమియా అనమాట, గోధుమ పిండి మామూలుగా ఇళ్ళల్లో పట్టే సేమియా అనమాట. రంజాన్ టైంలో ఈ రంజాన్ సేమియా కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది పొడి సేమియాగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. వీడియో చూడండి. ఇవన్నీ కూడా సేమియాలు, వీటిని నేతిలో వేపాలన్నమాట. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి, నెయ్యి, గసగసాలు, ఖర్జూరం, ఎండు కొబ్బరి చెప్ప, బాదము, కిస్మిస్, జీడిపప్పు అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే మన ఇష్టం, వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ మాత్రం ఈ పొడి సేమియాకి ఉపయోగించే ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరికి కోరుతున్నాం అనమాట. చూడండి, అమ్మతో కోరేస్తున్నాను. ఇది సేమియా మీద వేయటాక అనమాట. ఎండు కొబ్బరి చెప్పులు అనమాట. నాకు అంత రాలేదు ఫ్రెండ్స్, అందుకే వదిలేసి అంతా చేస్తున్నాం. మళ్ళీ కుదరక నాకు ఈ విధంగా ఎండు కొబ్బరిని కోరుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుము వేయటం అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇట్లా ఎండు కొబ్బరి చెప్పులు అనమాట ఫ్రెండ్స్. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ సేమియా అనమాట, పాయసం, కాయటాకి సేమియా పాయసం. ఇదేంటంటే దీంట్లో అన్ని మల్టీ టైప్లో వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా చూసి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే సేమియాలు అనమాట, రంజాన్ సేమియాలు అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటే వాళ్ళ పద్ధతిలో కాద్దామన్న ఉద్దేశంతో చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట: డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు, ఖర్జూరం, దీంట్లో గసగసాలు కూడా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసి పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఈ బాదం పప్పులు ఇలా, ఎండు ఖర్జూరాలు కూడా ఇలా కట్ చేశాను అనమాట. వీటిని చేయట్లేదు అనమాట, లేదంటే చేస్తాను ఫ్రెండ్స్. ఇవి రెడీ పెట్టేసాను అనమాట ఫ్రై సేమియాకి, పొడి సేమియాకి. ఈ ముక్కలు కట్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. వీటిని బాదం పప్పు, ఏమో ఎండు ఖర్జూరాన్ని కూడా ముక్కలు కట్ చేస్తాను అనమాట. జీడిపప్పు మన ఇష్టం, అది కట్ చేస్తున్నా సరే, లేదా ఇలా పొడిగా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని క్రిస్మస్ అనమాట ఫ్రెండ్స్. ఇవి కొంచెం దీంట్లో ఏంటంటే గసగసాలు కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. వీళ్ళు సేమియాకి కూడా వేపుతున్నాను అనమాట. ఇట్లాగే పాయసానికి కూడా దోరగా అనమాట. సరిపడా నెయ్యి వేసుకుని, అందుట్లో జీడిపప్పు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీటిని అప్పటాకి నెయ్యి వేస్తున్నాను. అంటే పొయ్యి మీద ఇది పెట్టేశాను. ముందు జీడిపప్పును, బాదం పప్పు, కిస్మిస్ వేపాలన్నమాట. వీటిని ఇలా నేతిలో వేసుకోవాలన్నమాట. ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేపుతున్నాను అన్నమాట. చూడండి, త్వరగా సేమ్ ఇలాగే సేమియాకి కూడా ఉపయోగిస్తారన్నమాట, ఫ్రై చేస్తారు. కిస్మిస్ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేతిలో ఏ వేసినా ఇక్కడ పెట్టారన్నమాట ఫ్రెండ్స్. జీడిపప్పు, ఈ విధంగా ఏగిపోయినాయి అనమాట. ఎండు ద్రాక్షాలు కూడా తీసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి,
కూడా 3 ఐటమ్స్ ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా నెయ్యితో వేపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బాదం పప్పు సేమియాకి ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, సరిపడా నెయ్యిలో పోసేసి గోల్డ్ షేడ్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా నెయ్యి పోస్తున్నాను అనమాట. చూడండి, సేమియా యాపడాకనమాట. ఈ విధంగా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది డ్రై సేమియాకి ఇలా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. సేమియాలు వాటిని బాగా వేడి నీళ్ళలో మరుగుతున్న వాటర్లో వేసేసి కొంచెం నెయ్యి వేసేసి వాటిని ఎమ్మటే తీసేయాలన్నమాట. వేడి నీళ్ళు పెట్టానమాట పై మీద. చూడండి, మసిలిపోతున్న వాటర్లో వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసేసి వంచేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సేమియాలన్నీ కూడా వేసేసి ఒకసారి వంచేయాలన్నమాట. ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసి ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది పొడి సేమియా కదా ఫ్రెండ్స్. ఇది బాగా బాయిల్ అయిన వాటర్ ఉంది కదా, హీట్లో ఉన్న వాటర్లో పోసేసి సేమియాలన్నీ కూడా ఈ విధంగా కలుపుకుంటూ వంచేయాలన్నమాట. అంటే అది పొడిగా అవ్వాలి కాబట్టి అమ్మటినే. ఈ విధంగా వంచేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది జల్లెడలో ఇదంతా కూడా జల్లెడలో అంతా కూడా వాటర్ అంతా కూడా మొత్తం కిందకి దిగిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత రెడీ చేసుకోవాలన్నమాట. దీనికి ఐటమ్స్ అన్నీ కూడా జల్లెడలో మొత్తం అంతా కూడా వంచేస్తామన్నమాట పొడి సేమియాకి ఫ్రెండ్స్. అంతా కూడా పొడి అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆరిపోయిన తర్వాత ఇలా వేసేసి దీని మీద మనం చేసుకున్న మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా వేసుకుంటారన్నమాట. ఇప్పుడు వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా తయారు చేస్తారన్నమాట. చూడండి, కంప్లీట్గా అయిపోయిందనమాట. దీనికి ఏంటంటే షుగర్ కూడా లాస్ట్లో ఏంటంటే షుగర్ కూడా కలిపి వేస్తారన్నమాట. ఇది రైస్ లేకుండా వస్తుంది అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఏంటంటే ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కిస్మిస్ అన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసేసుకుని ఫ్రెండ్స్. ఎండు ఖర్జూరం కూడా మొత్తం కట్ చేసుకుని ఈ విధంగా గార్నిష్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. దీనికి